హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. ప్లీజ్ చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారండి. కానీ వాచ్ అవర్స్ అనేది మాత్రం అస్సలు కంప్లీట్ అవ్వడం లేదు. అంటే నేను అసలు వీడియోసే చేయడం లేదండి. కరెక్ట్గా వీడియోస్ చేస్తే ఈ పాటికి 4,000 వాచ్ అవర్స్కి మన ఛానల్ దగ్గరలో ఉండేది. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ టైం సాటర్డే మేము శ్రీశైలం వెళ్ళామన్నమాట. అంతకుముందు సాటర్డే ఏమో తిరుపతిలో ఉన్నాము. మళ్ళీ ఈ సాటర్డే శ్రీశైలంలో ఉన్నామండి. యాక్చువల్గా తిరుపతి వ్లాగే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరలేదు. జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టేశాను. మా పిల్లకి మా పాపకి ఇలా తలనీలాలు అన్న చెవులీలు కుట్టించామనేసి ఇంకా షార్ట్ వీడియో పెట్టేశాను. ఇంకా శ్రీశైలం అయితే ఎలా అయినా సరే లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. అయ్యానే కానీ శ్రీశైలం ఎంటర్ అయ్యాక ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఏమనంటే ఆ లొకేషన్ని, ఆ చెట్లు, అంత అడవిని ఎంజాయ్ చేశాను. తర్వాత ఇంక వెంటనే పడుకుని పోయాను. ఇంకా మా హస్బెండ్ నా కోసము ఇదంతా నాకు వీడియో తీసి పెట్టాడు పడుకోకుండా. తనైతే మేము నైట్ హైదరాబాద్లో అంటే కూకట్పల్లిలో 10కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 8కి 7కి 6:30కి అట్లా వెళ్ళిపోయాం మేము శ్రీశైలం అయితే. అక్కడ మనకి 9 వరకే ఎలా ఉంటుందంటండి. ఆఫ్టర్ 9 మనకి ఎలా ఉండదంట. ఇంకా సో మనకి మళ్ళీ 6కి అట్లా ఓపెన్ చేస్తారనమాట. ఇంకా అప్పుడు మేము స్టార్ట్ అయితే ఇంకా 7:30 కల్లా కొండపైకి అయితే వెళ్ళిపోయాము. నేను కొండపైకి వెళ్ళాక మా హస్బెండ్ లేపితే నేను ఇద్దరి నుంచి లేచానమాట. నాకైతే కొండెక్కినట్టు కూడా తెలియలేదు. ఏంటి ఇది కొండెక్కేసామా మనము అని అంటే నేను అడుగుతూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ని, కొండెక్కేసామా? కొండెక్కలాగా లేదు, మామూలుగా మనం ఏదో ఒక సిటీలో అన్నట్టుగానే నాకు అనిపించింది అన్నాను. ఇంకా చూడండి అక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, ఇంకా అక్కడ అదే బస్ స్టాండ్ అంటే ఇంకా అక్కడ దింపేశారు మమ్మల్ని అయితే. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము పాతాళ గంగ అయితే చూడడానికి వెళ్ళామండి. ఫస్ట్ స్నానం చేద్దాం అనుకున్నాను కానీ పాప ఉంది ఎందుకులే అనేసి ఇంకా ఇంకోటి ఏంటంటే నాకు వాటర్ అంటే కొంచెం భయము. వాటర్లోకి దిగాలి అంటే జస్ట్ చూడడానికి వెళ్దాము అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అయితే ఇది మా హస్బెండ్ థర్డ్ టైం అండి రావటము. మేము లేకోకుండా మా మ్యారేజ్ అయ్యాకే 2 టైమ్స్ వచ్చేసాడు మా హస్బెండ్. మా పాప చూడండి ఇంకా బస్సు దిగామో లేదో ఇంకా తానే వెళ్ళిపోతుంది. మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. అంటే దర్శనం అయ్యే వరకు కూడా ఏమీ చూడలేదు, కానీ దర్శనం అయ్యాక మాత్రము చాలా చూసాము. ఇంకా నేనైతే అన్నీ పెట్టుకున్నాను, కానీ పేస్ట్ సోపు మర్చిపోయాను. ఇంకా అవైతే ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ శ్రీశైలం కొండ మీద అయితే టూ మచ్ కాస్ట్లీ అండి. ఎంఆర్పి మీద 5 రూపీస్ 10 రూపీస్ అలా సియా సియా ఎక్కడుందా మన బండి? అక్కడుందా బండి? అది మందేనా బండి? డాడీదా? బ్లూ కలర్ కనిపిస్తుంది, డాడీ బండేనా? మా పాపతో అయితే అలా ఉంటుందండి. ఇంకెక్కడైనా సరే బ్లూ కలర్ స్కూటీ కనిపించింది అంటే ఇంకా అది మాదే అనమాట. అమ్మ డాడీ బండి అంటా ఉంటుంది. ఇప్పటికి మా హస్బెండ్ 2 టైమ్స్ వచ్చాడు, ఇది థర్డ్ టైం రావటము. 2 టైమ్స్ వచ్చినా సరే ఎక్కడ ఏముంటాయి అనేది ఏం తెలియట్లేదు. అందరిని అడుక్కుంటా వస్తున్నాము. ఇంకా బోర్డ్స్ ఉంటాయి కదా, డైరెక్షన్ బోర్డ్స్, అవి చూసి వస్తున్నాము. పాతాళ గంగకి అయితే వచ్చేసాము. చాలా ఎక్కువ మెట్లు ఉంటాయంట కిందకి. చూడాలి అవి మనం దిగగలుగుతామా లేదా, స్నానం చేస్తామా లేదా అనేది. మేము బస్సు దిగిన దగ్గర నుంచి పాతాళ గంగకి రావడానికి అయితే 1/2 అవర్ పైనే టైం పట్టేసిందండి. చాలా లాంగ్ ఉంది అసలు. మామూలుగా నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి చూడడానికి అనేసి వీడియో తీసుకోవడానికి అనేసి వచ్చాను. స్నానం చేసే ఉద్దేశం అయితే లేదు. చూసారు కదా ఆ మెట్లు ఎంత ఉన్నాయో, కిందకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే పేరులోనే ఉంది కదా పాతాళం అనేసి, అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్, అక్కడ వరకు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా నాకైతే కొంచెం కూడా ఓపిక లేదు. జస్ట్ ఇక్కడ నుంచే వీడియో తీసుకుని మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మళ్ళీ పక్కన అంటే మనం ఎక్కడైతే బస్సు దిగామో మళ్ళీ అక్కడికి వచ్చేసి అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా అక్కడ మేము ఫ్రెష్ అయిపోయి దేవుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకొంచెం ఒక 1 అవర్ ముందు వచ్చినట్లయితే బాగుండేదండి, దర్శనానికి పంపించేసేవాళ్ళు. మేము ఎగ్జాక్ట్గా ఎప్పుడు వెళ్ళామంటే ఒక 10:30 అలా అయిపోయిందనమాట. 11 అలా అయిపోయింది. మేము ఫ్రెష్ అయ్యి అంతా వెళ్ళేసరికి 12:30కి దర్శనం అని చెప్పేశారు. ఇంకా కంపార్ట్మెంట్స్ ఉంటే ఆ కంపార్ట్మెంట్స్లోనే మమ్మల్ని అయితే ఉంచేసేసారండి. ఇంకా మెయిన్ ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం కూడా నామాలు అయితే పెట్టించేసుకున్నాము, శివుని నామాలు. ఇంక ఇలాగ వెళ్తూ ఉండగానే ఫోన్స్ లగేజ్ అయితే లోపలికి అలౌ లేదు అనేసారు. ఇక్కడ ఉంది కదా సామాన్లు భద్రపరచు గది అనేసి ఇక్కడైతే ఇచ్చేసాము వాళ్ళకి.
మనీ అయితే ఎంత తీసుకున్నారేమో నాకైతే తెలీదండి. అంటే ఎవరన్నా వెళ్తారేమో అంటే ఈ వీడియో చూసి ఎవరైనా శ్రీశైలం వెళ్తారేమో అని అంతా నేను మీకు డీటెయిల్‌గా చెప్తున్నాను. దర్శనం అయ్యేసరికి మాకు ఎగ్జాక్ట్‌గా 12:30కి అన్నారు 12:30కి ఓపెన్ చేస్తామని చెప్పారు కదా గేట్స్. సేమ్ అంతే టైంకైతే గేట్స్ అయితే ఓపెన్ చేసేసారండి. కానీ అక్కడ కంపార్ట్మెంట్స్‌లో ఒక 1 అవర్, 1 ½ అవర్ వెయిట్ చేశాము. ఆ 1 ½ అవర్ కూడా మా పాప ఆము, ఆము అని అడుగుతూనే ఉంది అసలు. నేనెంత మిస్టేక్ చేసేసానంటే బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను గానీ, లోపలికి తీసుకొని వెళ్ళలేదు. తీసుకొని వెళ్ళకుండా లగేజీలోనే పెట్టేశాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారండి శ్రీశైలము. వాళ్ళు కార్‌లో వచ్చారు. ఇంక నేను ఆ కార్‌లో ఏంటంటే కావాల్సిన లగేజీ పెట్టేసి నాకు తీసుకొని రిమైనింగ్ లగేజీ మొత్తం అంటే పెద్ద బ్యాగ్ మొత్తం కూడా వాళ్ళకిచ్చేసేసాను. ఒక చిన్న కవర్‌లో ఒక వాటర్ బాటిలు, ఇంకా పాపకి కర్చీఫ్ ఇంకా డైపర్స్ పెట్టుకున్నాను అంతే. ఇంకా ఎక్స్‌ట్రా ఏం పెట్టుకోలేదు పాపకి ఫుడ్డు. ఆ 1 ½ అవర్ కూడా నాకైతే బాగా ఏడుపొచ్చేసింది మా పాపని చూసి. ఇంక తర్వాత ఇక్కడ ఇంక మనకు ఫుడ్ పెట్టారనమాట. పెరుగన్నం పెట్టారు. ఇంకా పెరుగన్నం తినేసింది పాప. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక అక్కడ మనకి భోజనాలు కూడా పెట్టారండి. ఇక్కడ అన్నదానం ఉంటే అక్కడే ఫుడ్ తినేసేసి వచ్చాము. ఇంక ఇక్కడ అంతా కూడా షాపింగేనండి. ఇంక ఎక్కడికి వెళ్ళినా సరే ఇదంతా కూడా కామన్ కదా! నేను ఎక్కడికైనా వెళ్ళానంటే ఆ పనే చూసుకుంటాను. రిమైనింగ్ ఇంకేవి కూడా పెట్టుకోను. బట్ తిరుపతి వెళ్ళినప్పుడైతే ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని మా పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక్కడ నాకు బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను గానంటే శ్రీశైలంలో నాకు ఎక్కువ కాస్ట్ చెప్పేశారు. ఆ పైది మొత్తం లేయర్ లేచిపోతుంది. కానీ ఎక్కువ డేస్ కూడా ఏమి ఉండవు. ఇంక అందుకే ఏమి తీసుకోలేదు. జస్ట్ మా పాపకి ఒక కార్ తీసుకున్నాము అంతే. ఇక్కడ నుంచి మనం ఒక ఐటెమ్ తీసుకున్నామని గుర్తుకి. ఇంక ఏ షాప్‌కి పడితే ఆ షాప్‌కి వెళ్ళిపోయి మా పాప అన్నీ తీసేసుకుంటుంది. ఇది కావాలి నాకు, అది కావాలి అనేసి. ఆటో ఉంది కదా! దాన్ని చూసి అమ్మ ఆటో, అమ్మ ఆటో, ఆటో అంటానే ఉంటుందండి. ఇంకా మొత్తం అయితే అలా చూసుకుంటూ మెయిన్ రోడ్‌కైతే వచ్చేసేసామండి. ఇక్కడ మనకి జీప్స్ ఉంటాయంట. అంటే ఇంక మనం చూడాల్సిన టెంపుల్స్ ఇంకా 5 ఉంటాయంట. అవి మనకి మన ఓన్‌గా అంటే మన ఓన్ వెహికల్ ఉంటే ఓకే కానీ, ఇంకా మేమైతే వెహికల్ లేకుండానే వచ్చేసాం కాబట్టి ఇక్కడ మనకి జీప్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. మాకిద్దరి మీద అయితే 5 టెంపుల్స్ చూపించడానికి 300 అడిగారు. మేమైతే 250 ఇచ్చేసాము. ఇంకా ఫస్ట్ టెంపుల్‌కైతే తీసుకొచ్చేసారు. శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం అండి. లోపలికైతే ఫోన్స్ ఏమి అలౌ లేదు. జస్ట్ మనం బయట నుంచి వీడియోస్ తీసుకోవటమే. గణపతి దగ్గరికి వచ్చామంటే ఇంకా చెవులు పట్టుకుని గుంజులు తీస్తారు కదండీ! అలా మా హస్బెండ్ తీస్తుంటే మా హస్బెండ్‌ని చూసి మా పాప కూడా తీస్తుంది. మేము ఏది చేస్తే అది చేస్తుందండి. అసలు ఎన్ని టెంపుల్స్‌కి వెళ్ళినా దేవునికి దండం పెట్టుకుందే అసలు బయటికి రావడం లేదు. మేము చెప్పే పని లేకుండానే తనంతటికి తానే మొత్తం చేస్తుంది. క్యూట్‌గా అసలు భలే చేసేసింది. మా పాప వయసులో ఉన్నప్పుడు మేమైతే ఇల్లు తప్ప వేరే ప్రపంచమే తెలీదు మాకు. ఇంట్లోనే ఉండేవాళ్ళము. పెద్దయ్యాక విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్‌కైతే ఎక్కువగా తీసుకెళ్ళేది మా అమ్మ. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్‌కి వచ్చేసామండి. ఇక్కడైతే లొకేషన్ చాలా బావుంది. ఇక్కడికొచ్చిన తర్వాత నాకెందుకో మా ఫ్యామిలీ గుర్తొచ్చింది. మేమే కాకుండా మా వాళ్ళని కూడా తీసుకొనొస్తే ఇంకా చాలా బావుండేదని. ఇంక ఇక్కడేంటంటే శివునికి గంగాభిషేకం అండి. ఫ్యామిలీ మొత్తం కలిసి 20 రూపీస్ ఇస్తే మనకి గంగాజలం ఇస్తున్నారు. దాంతో మనము శివునికి అభిషేకం చేయొచ్చు. అక్కడ కూడా మనకి వీడియోస్ అనేవి అలౌ లేదనమాట. ఇదేంటంటే సెకండ్‌ది హటకేశ్వరం అండి. ఇక మీకు ఓపిక ఉంటే అక్కడ చదవండి మొత్తము. నడు మరి చెప్పులు వేసుకొచ్చుకోమన్నాడు కదా ఆయన. ఇంకా థర్డ్ టెంపుల్ అయితే పాలధార, పంచదార అండి. అంటే ఇక్కడ మనకి ఒకటే దగ్గర నుంచి వాటర్ అయితే వేరువేరుగా వస్తాయండి. కానీ వాటర్ అనేది కలవడం గానీ, వాటి టేస్ట్ గానీ ఒకేలాగా ఉంటదంట. వేరువేరుగా ఉంటదంట. నేనైతే ఆ వాటర్‌ని టేస్ట్ చేశానండి. టేస్ట్ విషయంలో మాత్రము చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ మనకేంటంటే శివుని దగ్గర నుంచి ఈ వాటర్ అనేవి వస్తాయనేసి ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ అసలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికెళ్ళి కలుస్తున్నాయి అనేది కూడా ఎవరికీ కూడా తెలీదంటండి. ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకోవాలి గానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. ఒక్కొక్క దానికి అసలు. అంత డీటెయిల్డ్‌గా నాకైతే ఏమీ తెలీదు. నేను మీకంతా రాగా చూపిచ్చేస్తున్నాను. ఇంకా ఫోర్త్ టెంపుల్‌కొచ్చేసి అయితే ఇక్కడ మనకి బయోస్కోప్‌లో నుంచి ఇక్కడ నుంచి చూస్తే శివుని ఆలయం మనకి కనిపిస్తుందంటండి. శివుని ఆలయంతో పాటు ఇంకా 4 టెంపుల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇంకా నందీశ్వరుడు ఉంటాడు కదా! నందీశ్వరుని కొమ్ముల మీద ఇలాగ మనము వేళ్ళు పెట్టేసి ఇలా మిడిల్‌లో నుంచి చూస్తుంటే అప్పుడు కూడా మనకి టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా స్మాల్‌గా. దీన్ని మనము
శిఖరేశ్వరం అంటారంటండి. ఇంకా 4 చూసాం మేము. 5 చూడలేదు. అతను డ్రైవర్ అయితే ఓన్లీ 4 చూపించారు. ఇంకా మేము కూడా అడగలేదండి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు ఏంటి అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఫుడ్ తినేసేసాము. ఫస్ట్ అయితే నేను తినేసేసాను. మా హస్బెండ్ తినలేదు. అప్పుడు తినమంటే తినలేదు. ఇంకా నెక్స్ట్ మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేరే హోటల్‌లోకెళ్ళి మా హస్బెండ్ అయితే దోస తిన్నాడు. ఫుడ్ అయితే పర్లేదండి. బానే ఉంది. ఎవరైనా శ్రీశైలం విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. చూడాల్సినవి చాలా ఉన్నాయండి. అండ్ చాలా బావుంది కూడా. ఒక 2-3 డేస్ అక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించినవే కాదు. నేను చాలా తక్కువ చూపించాను. ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేను కూడా ఈ వీడియోని పోస్ట్ చేశాక అంటే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు తెలియని కొన్ని కూడా నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బావున్నాయి అసలు వీడియోస్ గానీ, అసలు నేను లైవ్‌లో ఎళ్లి చూసాను కాబట్టి అసలు చాలా బావుందండి శ్రీశైలం. లైఫ్‌లో ఒక్కసారైనా మనము శ్రీశైలం అయితే వెళ్ళాల్సిందే. ఇంకా మీరున్న ఏరియాని బట్టి చార్జెస్ అయితే శ్రీశైలం రావడానికి అవుతాయి గానీ, ఇంకొక 2000 అలా పెట్టుకుంటే అక్కడ ఏమన్నా ఖర్చులు గానీ, అంటే రూమ్ తీసుకోకుండా మామూలుగా సరిపోతది. రూమ్ తీసుకున్న 2000 అవుతాయండి. మాకైతే మేమేం రూమ్ తీసుకోవడం గానీ, ఏమి కొనడం గానీ అలా చేయలేదు కాబట్టి, ఓన్లీ అక్కడ మేము కానుకలు ఇవ్వడం గానీ ఇలా చేసాం కాబట్టి ఒక 1000 అలా 500లో మాకైతే అయిపోయింది. ఇంకా చార్జెస్ అయితే సెపరేట్‌గా అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ టికెట్ కూడా ఆ రోజు బుక్ చేసుకున్నామండి నైట్ 8కి. మార్నింగ్ 5 కల్లా మళ్ళీ కూకట్పల్లి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.